హాయ్ అండి. సాంబార్ అంటే మనకు తెలిసింది ఒకటి కూరగాయలు ఒక పక్క ఉడకపెట్టడం, కందిపప్పు ఒక పక్క ఉడకపెట్టడం, తిరుమాతలో ఎర్రగడ్డ టమోటా వేసి సాంబార్ పొడి వేస్తే అదే మనకు సాంబార్. కానీ ఎప్పుడు అలా చేయకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేయండి. పచ్చి కొబ్బరి మసాలా వేసి చేయండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కందిపప్పులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి ఉడకపెట్టేసుకుందాం. పప్పుని బాగా మెత్తగా 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు కూరగాయలు కూడా ఒక పక్క ఉడకపెట్టేసుకుందాము. మీకు ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే ఆ కూరగాయలు వేసుకోండి. నేను ముల్లంగి మునక్కాయ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం. పచ్చి కొబ్బరి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం కూరగాయలు బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు వాటిలో ఈ మసాలా అంతా కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. నేను మెంతిపొడి వేస్తున్నా కాబట్టి కొంచెం లేట్గా వేశాను. తెల్లవాయి, ఒట్టిమిరపకాయ, ఎర్రగడ్డ, కరివేపాకు అన్నీ వేగాక నేను మెంతిపొడి వేశాను. ఎందుకంటే ముందే వేస్తే నల్లగా అయిపోతుంది ఆయిల్ అంతా. సో వేగాక టమాటో కూడా బాగా మగ్గిపోయాక ఆ తిరుమాత కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే మనం చింతపండు గుజ్జు తీసుకుందాము. చింతపండు నేను కొంచెమే వేసుకున్నానండి, ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసాను కదా. సో నేను చింతపండు తక్కువ వేసాను, టమోటాలు తక్కువ కాబట్టి నేను టమోటాలు ఎక్కువ వేసాను. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు కూడా మనము తీసేసి సాంబార్లో వేసేసుకుందాం. పప్పు మనము బాగా మెత్తగా ఉడికిపోయిందండి. పప్పుని మనము స్మాష్ చేయాల్సిన పని లేదు, వాటర్ కలిపి వేసేసాను. ఎందుకంటే సిమ్లో ఉడకపెట్టాను కాబట్టి పప్పు బాగా ఉడికిపోయింది. అంతే అండి, సాంబార్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు ఇప్పుడు చూసుకొని వేసుకోండి. నేను ఇంకా కారం కూడా వేయలేదు. 1 టేబుల్ స్పూన్ కారము, సాంబార్ పొడి, ఆచి సాంబార్ పొడి మామూలుగా అయితే నేను ఇంట్లో చేసిందే వేస్తాను. ప్రజెంట్ ఇంట్లో అయిపోయిందని నేను ఆచి సాంబార్ పౌడర్ వేసాను. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీ అయిన వెరైటీగా డిఫరెంట్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.